హాయ్ అండి. వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రణయ్ ఒక 5 మినిట్స్ కాల్ మాట్లాడాక ఫోన్ చూస్తూ వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి జాను కనిపించదు. షాక్ అవుతాడు. కంగారుగా చుట్టూ వెతుకుతాడు కానీ కనిపించదు. కార్ వెనక నుండి వెళ్ళేసరికి ఎందుకంటే కార్ ముందు తను కాల్ మాట్లాడుతాడు కాబట్టి అటు నుండి వెళ్తే జాను కనిపిస్తుంది కదా! తనకి ఒక అరుపు వినిపిస్తుంది. అది జాను గొంతు అనుకుని కంగారుగా అరుపు వినిపించిన సైడ్ వెళ్తాడు. ఒక బిల్డింగ్ లో ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు. జాను చైర్లో కట్టేసి ఉంటుంది. భయంగా చుట్టూ చూస్తూ ఏడుస్తూ ఉంది. ఒక గ్యాంగ్ అందరూ బీర్ తాగుతున్నారు. అందులో ఒకడు రేయ్ ఎంతసేపు రా దాన్ని చైర్లో కట్టేసి ఉంచడం ఇంక నా వల్ల కాదు రేయ్ దాన్ని కట్లు విప్పి దాన్ని పట్టుకోరా అని అంటాడు. ఇంకొకడు వెళ్ళి జాను కట్లు విప్పి 2 చేతులు వెనక్కి ముడిచి పట్టుకుంటాడు. జాను వాడి చేతులు వెనక్కి మడవడం వల్ల నొప్పితో కంట్లో నుండి నీళ్ళొస్తాయి. ఏడుస్తూ ప్లీజ్ అండి నన్ను వదిలేయండి ప్లీజ్ అని ఎంత గింజుకున్నా వాడు వదలట్లేదు. తను తన చేతుల్ని మడిచిన వ్యక్తిని తన బలం అంతా ఉపయోగించి విడిపించుకొని పారిపోతుంటే మొదట వాడు జాను చెంపపై కొడతాడు. జాను పడబోతూ నిలదొక్కుని వాడి వైపు చూస్తుంది. వాడు జాను దగ్గరికి వెళ్తుంటే జాను భయంగా ఏడుస్తూ వెనక్కి అడుగులు వేస్తుంది. గోడ రావడంతో అక్కడే ఆగుతుంది. వాడు దగ్గరగా వస్తుండడంతో గట్టిగా కళ్ళు మూసుకుంటుంది భయంతో. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణయ్ అది చూసి అక్కడ ఏం జరుగుతుందో ఊహించి కోపం కి వెళ్ళిపోతుంది. వాడు జానుకి ఇంకా దగ్గరగా వచ్చి తన మీద చేయి వేయబోతాడు. అంతే వాడి చేయి ఒక రాడ్డు వచ్చి బలంగా తగులుతుంది. దాంతో వాడు ఒక రౌండ్ తిరిగి కింద పడి నొప్పితో బాధపడుతుంటాడు. జానుకి తన మీద ఇంకా చెయ్యి పడకపోవడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. అక్కడ ఆ వెధవ కింద పడి ఉంటాడు. జానుతో సహా అందరూ వాడిని కొట్టిన వైపు చూస్తారు. అక్కడ ప్రణయ్ కనపడేసరికి జాను ప్రణయ్ గారు అంటూ వెళ్తుంటే ఇంకొకడు జాను వెళ్ళటానికి వీల్లేదు అన్నట్లు చేయి అడ్డుపెట్టి ప్రణయ్‌తో చూడు బాస్ నువ్వు దీని మొగుడివి అని అర్థమవుతుంది. ఒక గంట వెయిట్ చేయి. జాను వంక అదోలా చూస్తూ మా పని అయ్యాక మేమే దాన్ని నీ దగ్గరికి పంపిస్తామని అంటాడు. వాడు అలా అనేసరికి ప్రణయ్ కోపం పీక్స్‌కి వెళ్ళిపోతుంది. కళ్ళల్లో నుండి రక్తం వస్తుందా అన్నట్టుగా రెడ్ అయిపోతాయి. తను వేసుకున్న జెర్కిన్ విప్పి షర్ట్‌కి ఉన్న ఫస్ట్ బటన్ తీసి తన కోపాన్ని అంతా పిడికిలిలోకి తెచ్చుకుని తన ముందు ఉన్న వ్యక్తి కడుపులో ఒక పంచిస్తాడు. అంతే వాడు ఎగురుతూ వెళ్లి జాను వెళ్లకుండా చేయి అడ్డుపెట్టిన వాడి మీద పడ్డంతో ఇద్దరు కింద పడతారు. అదే కోపంలో అందరినీ కొడతాడు. జాను పరిగెత్తుకుంటూ వెళ్లి భయంగా ప్రణయ్‌ని హగ్ చేసుకుని ఏడుస్తుంది. ప్రణయ్ జాను కూల్ నేను వచ్చేస్తాను కదా ఇంక భయపడకు అని తన కన్నీళ్లు తుడిచి అక్కడి నుండి ఇంటికి తీసుకెళ్తాడు. జాను ఫ్రెష్ అయ్యిరా అని చెప్తాడు. జాను ఫ్రెష్ అయ్యి వచ్చాక ప్రణయ్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి జానుని చూసేసరికి తను ఇంకా భయంతో వణుకుతూ ఉంటుంది. ప్రణయ్ అది చూసి జాను దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుని తన చేతిని చేతిలోకి తీసుకుని జాను ఇంకా భయపడుతున్నావా ఇంకా వదిలేయ్ చూడు నువ్వు ఇలా ఏడిస్తే ఎలా చెప్పు రా భోంచేద్దామని ఇంటికి తీసుకెళ్తాడు. జాను ఎప్పుడైతే తన చేతిని ప్రణయ్ తన చేతుల్లోకి తీసుకున్నాడో అప్పుడే తనకి ఎక్కడలేని ధైర్యం వస్తుంది. ప్రణయ్ అలా తనని తీసుకెళ్తుంటే తను ప్రణయ్‌ని అలాగే చూస్తుంది. ప్రణయ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి జానుని కూర్చోబెట్టి తను కూర్చుంటాడు. సర్వెంట్ వచ్చి ఇద్దరికీ వడ్డించి వెళ్ళిపోతుంది. ప్రణయ్ తినబోతూ జానుని చూస్తాడు. జాను ఇంకా అలాగే ఉంటుంది. తన ప్లేట్ తీసుకొని జాను వద్దని అంటున్నా తినిపించి తను కూడా తినేస్తాడు. ఇద్దరు రూమ్ లోకి వెళ్తారు. ప్రణయ్ ఫోన్ కోసం బెడ్ పక్కనే ఉన్న చిన్న టేబుల్ పై చూస్తాడు. అక్కడ ఫోన్ కనిపించకపోయేసరికి కింద ఉందేమో అని వెళ్ళబోతుంటే జాను ప్రణయ్ చేతిని పట్టుకుంది. ప్రణయ్ తన వైపు చూసేసరికి ప్రణయ్‌ని గట్టిగా హగ్ చేసుకొని భయంగా ప్రణయ్ గారు ప్లీజ్ ఎక్కడికి వెళ్ళకండి అని అంటుంది. చిన్నగా ఒంటె గొంతుతో రేయ్ జానుని ఇంకా గట్టిగా హగ్ చేసుకొని నేను ప్రేమించిన అమ్మాయికి చాలా ధైర్యం ఉందనుకున్నాను. కానీ ఇలా భయపడుతుంది అని అస్సలు అనుకోలేదు అని అంటాడు. జాను ప్రణయ్ వైపు అర్థం కాక చూస్తుంది. ప్రణయ్ జాను భావాన్ని అర్థం చేసుకొని చిన్నగా నవ్వి నేను ప్రేమించిన నువ్వు ఇలా భయపడితే ఎలా చెప్పు అనేసరికి జాను షాక్ అయి తన వైపు చూస్తుంది. జానుని అలాగే పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ ఆ రోజు నిన్ను పెళ్లి చూపుల్లో చూసి ఇష్టపడలేదు. నిన్ను చూడకుండానే నిన్ను ఇష్టపడ్డాను. అది ఎలాగా అని జాను చూస్తుంటే అది ఎలాగా అంటావా జాను నువ్వు నా దగ్గర ఉన్న ప్రతిసారి నాకు కావాల్సింది ఏదో నా దగ్గరికి ఉంది అన్న ఫీలింగ్. నేను హోటల్లో ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్ లో ఉండగా సేమ్ ఫీలింగ్ పార్ట్ 2 ఆ ఫీలింగ్ నాకు చాలా హాయిగా కొత్తగా ఏదో తెలియని వింత అనుభూతిలా ఉండేది. కానీ మనసుని కంట్రోల్ చేసుకుని ఆ మీటింగ్ ని ఫినిష్ చేశాను. ఫస్ట్ టైం నాకు ఆ ఫీలింగ్ కలగడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రెండ్స్ హోటల్లో జానుని ప్రణయ్ చూడడు. ఆ తర్వాత టెండర్ ఆఫీస్ లో ఫోన్ మాట్లాడుతూ
నిన్ను చూసాను. కానీ అప్పుడు హడావిడిగా ఉండటం వల్ల నిన్ను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయా. తర్వాత పెళ్లి చూపుల్లో నేను చూసినప్పుడు మళ్ళీ అదే ఫీలింగ్, అదే ప్రేమని నాకు అప్పుడే అర్థమైంది. నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు కదా! అందుకే అప్పుడే చెప్పలేకపోయాను. నువ్వు నా గురించి నాకే చెప్తున్నప్పుడు నీ కళ్ళల్లో ఒక మెరుపు చూసాను. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? అందుకే అతన్ని ప్రణయ్ పెళ్లి చేసుకునే అవకాశం వస్తే చేసుకుంటావా అని అడిగాను. నువ్వు చేసుకుంటాను అని చెప్పేసరికి నీకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నీ చేతిని పట్టుకొని లోపలికి వెళ్ళాను. తర్వాత అన్నీ నీ ఆలోచనలే అవి డైవర్ట్ చేయడానికి వర్క్ మీద ఎంత కాన్సంట్రేట్ చేసినా చేయలేకపోయేవాడిని. కారణం మనసు నిండా నువ్వే ఉంటే ఇంక వర్క్ ఎలా చేయగలను? అందుకే నీ పెళ్లి రోజు ఎప్పుడు వస్తుందా? ఎప్పుడెప్పుడు నువ్వు నా దానివి అవుతావా అని వెయిట్ చేసేవాడిని. పెళ్లి రోజు రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు నీ మెడలో తాళి కడదామా అని ఎంతగా ఎదురు చూస్తానో తెలుసా? నీకు తాళి కట్టిన క్షణాన ప్రపంచంలో ఉన్న హ్యాపీనెస్ మొత్తం నేను అనుభవించానని అనిపించింది. కావాలంటే నా మనసుని అడుగని జాను చేతిని తన గుండెలపై పెట్టుకుంటాడు. కానీ జానుకి అదేం తెలియనట్లు ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు అలాగే ప్రణయాన్ని చూస్తుంది. నువ్వు ఇంట్లో అడుగుపెట్టినప్పుడు, అమ్మ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు ఎంత కలగా ఉండేదో అప్పుడు అంతే కలగా అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది ఆ ఇంటికి పెద్ద కోడలుగా, నా భార్యగా నువ్వే కరెక్ట్ అని. మన ఫస్ట్ నైట్ కి మీ ఇంటికి వెళ్ళాక అక్కడ గేమ్ ని నువ్వు సిన్సియర్ గా ఆడడం చూస్తే నాకు నవ్వొచ్చింది. కానీ కంట్రోల్ చేసుకొని ఇద్దరికి ముత్యాలకు సమానంగా రావాలని నేను సిన్సియర్ గా ఆడినట్టు యాక్ట్ చేసి ఇద్దరికి సమానంగా వచ్చేటట్టు చేశాను. ఎందుకో తెలుసా? భార్యాభర్తలు ఇద్దరు సమానంగా ఉండాలి. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు అని తెలియడానికి నువ్వు రూమ్ లోకి వచ్చాక నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. కానీ నువ్వు రాగానే ఎందుకో చెప్పలేకపోయాను. మళ్ళీ నువ్వు నాతో మాట్లాడాలి అన్నావు. అందుకే ప్రపోజ్ చేయలేదు. నువ్వు ఫ్రెండ్స్ అన్నాక కనీసం ఫ్రెండ్లీగా అయినా నాతో క్లోజ్ గా అవుతావు అనుకున్నా. తర్వాత టైం చూసుకొని ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. నువ్వు నాకు బిజినెస్ లో హెల్ప్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? ఆ రోజు నైట్ కూడా నీ ఆలోచనలే డార్జిలింగ్ లోకి నేను వెళ్తానంటే నువ్వు నాకు తోడుగా ఇక్కడికి రావడం ఇంకా హ్యాపీనిచ్చింది. ఒక్కోసారి నా ప్రేమను నీకు ఎలా చూపించాలో తెలియక నేను గట్టిగా హగ్ చేసుకోవాలి అని అనిపించేది అని అంటాడు. అప్పటి వరకు తన్నే చూస్తున్న జాను ప్రణయ్‌ని హగ్ అనేసరికి తల దించేస్తుంది. తన బుగ్గలు సిగ్గుతో కాశ్మీర్ యాపిల్లా ఎర్ర అవుతాయి. ప్రణయ్ జాను చిన్ పట్టుకొని పైకి లేపి తన కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు చెప్పు నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. జాను నా మనసులో మాటలన్నీ మీరే చెప్పాక ఇంక నేనేం చెప్పగలనని సిగ్గుపడుతూ తన కళ్ళలోకి చూస్తుంది. ప్రణయ్ తన భావం అర్థమై నిజంగానా అని ఎక్సైటింగ్ గా అడుగుతాడు. జాను అవును ప్రణయ్. మీకు నేను దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగేదో నాకు అదే ఫీలింగ్ ఉండేది. మీరు నా దగ్గరగా ఉన్నారు అనే ఫీలింగ్ ఎలా ఉండేదంటే నా గుండె చాలా ఫాస్ట్ గా కొట్టుకునేది. మీరు హోటల్లో కలిగిన ఫీలింగ్ హ్మ్. చెప్పినప్పుడు అలాంటి ఫీలింగే నాకు కలిగేది. ప్రణయ్ చూసావా జాను మనం హోటల్‌లో పక్కపక్కన రూమ్ అయినా ఒకరికి ఒకరు చూసుకోలేదు. జాను అవును ప్రణయ్. అను గు మీ గురించి చెప్పినప్పుడు మీ గురించి ఆ నైట్ ఆలోచించాను. నిద్రపోయినా కూడా మీ పేరే వినిపించేది. ఇలా కాదని మీ గురించి తెలుసుకున్నాను కానీ కనీసం ఫోటో కూడా చూడలేకపోయాను. టెండర్ ఆఫీస్‌లో కూడా మిమ్మల్ని వెనక నుండి చూశాను. అప్పుడు కూడా అదే ఫీలింగ్. డాడ్ నాకు పెళ్లి చూపులు అన్నప్పుడు అప్పుడు మీరే గుర్తొచ్చారు. కానీ అది జస్ట్ అట్రాక్షన్ అని అనుకున్నా. పెళ్లి చూపుల్లో మిమ్మల్ని చూసాక మళ్ళీ అదే ఫీలింగ్. అప్పుడు ఎందుకో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది మాటల్లో చెప్పలేను. మీరు మీ గురించి అడిగినప్పుడు నాకు తెలియకుండానే మీ గురించి ఎలా చెప్పానో నాకే తెలియదు. మీరు అతన్ని పెళ్లి చేసుకుంటారా అని అడిగినప్పుడు నాకే తెలియకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఆ తర్వాత ప్రతి ఆలోచన మీ గురించే. పెళ్లిలో మీరు తాళి కట్టగానే నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఫస్ట్ నైట్ రోజు గేమ్‌లో మీరు సిన్సియర్‌గా ఆడారని నేను అలాగే ఆడి మిమ్మల్ని గేమ్‌లో విన్ చేయాలనుకున్నాను. కానీ ఇద్దరం సమానంగా ముత్యాలు తీసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రూమ్‌లోకొచ్చాక మీ మనసులో ఏముందో తెలిసాకే అడుగు వేద్దామనుకున్నా. కానీ ఆ రోజు మీరు అలా అనేసరికి కనీసం ఫ్రెండ్స్ అయితే కొంచెం క్లోజ్‌గా ఉండొచ్చనుకున్నా. మీరు డార్జిలింగ్‌కి వెళ్తాననగానే ఎందుకో తెలియని దిగులు. అందుకే మిమ్మల్ని అడిగాను. మీరు ఒప్పుకోగానే చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పి ప్రణయ్ వైపు చూస్తుంది. ప్రణయ్ జాను కళ్ళల్లోకి చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. జాను సిగ్గుతో కనురెప్పలు వాల్చేస్తుంది. ప్రణయ్ నా కళ్ళల్లోకి చూడు అనగానే జాను ప్రణయ్ కళ్ళల్లోకి చూస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. అలా కొన్ని క్షణాలు ఈ లోకాన్నే మర్చిపోతారు. ప్రణయ్ ఇంతలో తన మొబైల్ రింగ్ అవ్వడంతో ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు. నేను నా ఫోన్ మీ టేబుల్ పైన కదా పెట్టింది. పాకెట్‌లో ఎప్పుడు వేసుకున్నాననుకుని జానుని వదిలి కాల్ చేసింది ఎవరా అని చూస్తాడు. కస్టమర్ కేర్
నుండి కాల్ వస్తుంది. అది చూసి వీడికి ఏ టైంలో ఫోన్ చేయాలో కూడా తెలియదు అని అంటాడు. జాను ఎవరు ప్రణయ్ గారు? ప్రణయ్ కస్టమర్ కేర్ నుండి. జాను అవునా అని నవ్వుకుంటుంది. ప్రణయ్ అవును. నువ్వు ఇంతకు ముందు ప్రణయ్ అని ఇంత ప్రేమగా పిలిచావు. మళ్ళీ గారు పెట్టావేంటి? జాను ఊరికే మీ రియాక్షన్ చూద్దామని అండి. ప్రణయ్ సరే పదండి నిద్రపోదామని బెడ్ దగ్గరికి వెళ్తాడు. జాను మళ్ళీ కొంచెం భయంతో వణుకుతుంది. అలాగే బెడ్ పై అలాగే కూర్చుంటుంది. అనుకోకుండా తన గతం ఒక్కసారిగా కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ప్రణయ్ జాను చేతిని పట్టుకుని జాను ఇంకా భయపడుతున్నావా అని అంటాడు. జాను చిన్నగా తల ఊపుతుంది. ప్రణయ్ చేయి త- తనని దగ్గరికి తీసుకుంటాడు. జాను ప్రణయ్ గుండెల మీద తలపెట్టి పడుకుంటుంది. తనకి ధైర్యంగా ఉంటుంది. అలాగే ప్రణయ్ గుండె చప్పుడు వింటూ నిలిచిపోతుంది. ప్రణయ్ జానుని చూస్తాడు. తను చిన్నపిల్లల అమాయకంగా పడుకుంటుంది. గాలికి తన ఫేస్ పై పడుతున్న ముంగురులను చూసి ఎక్కడ వాటి అల్లరితో తనకి డిస్టర్బ్ చేస్తాయో అని వాటిని తన చేతిలో వేళ్లతో చెవి వెనక్కి అని జాను నిన్ను ఫస్ట్ టైం ఎక్కడ చూశానో కానీ అది ఎక్కడో గుర్తు రావట్లేదు. నీ స్పర్శ ఇప్పటికీ గుర్తుంది అని తన్ని అలాగే చూస్తూ నిద్రపోతాడు.